హలో అందరికి నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం హైదరాబాద్ లో మియాపూర్ లో ఇంకో మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చామన్నమాట. సో మనం రీచ్ అవుట్ అవ్వారు కొన్ని గోల్స్ ని ఫిక్స్ చేయడానికి మీ హెల్ప్ కావాలి అని చెప్పి. సో ఆయన అసలు హిస్టరీ ఏంటి, సో బేసిక్ డీటెయిల్స్ నుంచి ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, గోల్స్ అండ్ బేసిక్ నెసెసిటీస్ అయినా మన ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, సో వీటి గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. మన ఛానల్లో గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో కార్లు, బైక్లు, ఫోన్లు ఇవ్వట్లేదండి. సో నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అది చేసిన వాళ్ళలో ఒకరిని లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసి సో వాళ్ళతో నేను 1 అవర్ పాటు ఫైనాన్షియల్లీ అన్ని డిస్కస్ చేస్తాం అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే, సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్ థింగ్, అండ్ వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ చేయాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి నేను ఒక గూగుల్ ఫార్మ్స్ లింక్ ఇస్తాను, దాంట్లో మీ వాట్సాప్ నెంబర్ పింక్ చేయండి. సో నేను లక్కీ డ్రాలో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళతో నేను 1-to-1 కనెక్ట్ అవుతాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. హాయ్ చందు. హాయ్. సో చెప్పండి మా ఆడియన్స్ కి బ్రీఫ్ గా మీ గురించి. హలో ఆల్, నా పేరు వేణుగోపాల్. నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ బీన్ 12 years నుంచి. ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు. ఐ జస్ట్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. సో వన్స్ చందు గారి వీడియోస్ అవి చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ మోర్ ఐడియాస్. సో అవి డిస్కస్ చేద్దామని ఆయన కాంటాక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మీ మంత్లీ ఇన్ హ్యాండ్ ఎంత, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. సో మన పిఎఫ్ ఓవర్ అండ్ అబోవ్ మన ఇన్ హ్యాండ్ సాలరీ, సో అది పక్కన పెడదాం, ఎందుకంటే రిటైర్మెంట్ దాకా టచ్ చేయము. రిటైర్మెంట్ గోల్ లో కూడా ఇంక్లూడ్ చేయొద్దు. ఎందుకంటే సపోజ్ మీరు ఒక 2 crore అనుకున్నారు, మీకు 3 crore అయింది మొత్తం, అంటే పిఎఫ్ 1 crore ఇంక్లూడ్ చేసుకుని. ఎక్స్ట్రా వస్తే ఇంపార్టెంట్, ఎక్స్ట్రా వస్తే గుడ్డే కాబట్టి సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొద్దు. అది కాకుండా ప్రెసెంట్ మీ శాలరీతో అన్ని గోల్స్, ఎక్స్పెన్సెస్ అన్ని డీటెయిల్ గా ట్రాక్ చేద్దాం. సో మంత్లీ ఇన్కమ్ ఎంత? మంత్లీ ఇన్కమ్ 1,30,000 వస్తుంది. ఓకే, సో యాక్చువల్లీ 12 years కి 1.3 lakh అంటే తక్కువే. అంటే మీ అంటే ఎందుకు స్విచ్ అవ్వలేదా, లేదంటే? స్విచ్చెస్ చాలా తక్కువ చేశాను. 2-3 స్విచ్చెస్. ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ మీద, ఎక్స్పీరియన్స్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. రాదర్ దెన్ ఇన్ఆర్గానిక్ గ్రోత్, తొందరగా పరిగెత్తాలి, తొందరగా ఎక్కువ సంపాదించాలనే కాకుండా వాట్ ఐమ్ లెర్నింగ్ ఇన్ దట్ జాబ్, ఐమ్ ఎంజాయింగ్ దట్ జాబ్, అది మెయిన్ గోల్ గా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు స్విచ్ చేయాల్సిన టైం. ఆబ్లిగేషన్స్ పెరిగినాయి కాబట్టి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి, కిడ్ అవన్నీ, అండ్ హోమ్ లోన్స్, ఎవ్రీథింగ్. సో ఆబ్వియస్లీ స్విచ్ చేయాలి. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఫాదర్ బిజినెస్. ఓకే, మేము 3 brothers. పెద్దన్నయ్య, నేను ఐటీలో ఉన్నాం. చిన్నన్నయ్య నాన్నతో పాటు బిజినెస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, మీ ఫ్యామిలీ, మీ చిన్న ఫ్యామిలీ సంగతి? నా ఫ్యామిలీకి వచ్చి వైఫ్, నేను వర్కింగ్, అండ్ వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, కిడ్ ఉంది. కిడ్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్, 6 years ఏజ్. ఓకే, మీ ఏజ్? నా ఏజ్ 37 years. ఓకే, గుడ్. సో ఇన్కమ్ 1.3 lakh అన్నారు. సో మీ ఎక్స్పెన్సెస్ ఆన్ అండ్ ఓవరాల్, మీ మంత్లీ ఖర్చులు, ఈఎంఐస్, ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా మీ మంత్లీ ఖర్చులు ఎంత అవుతాయి? ఒక 50 దాకా వస్తుంది. ఓకే, సో మనం డీటెయిల్ గా చూద్దాం. అసలు 50 ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఈఎంఐ తీస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ తీస్తారు, అంటే ఓన్లీ మీ హౌస్ రన్ అవడం కోసం 50,000 అవుతుంది. సో డీటెయిల్ గా చూద్దాం. ఇల్లు 2 BHK, ఇది ఓన్ హౌస్? ఓకే, సో దీని మెయింటెనెన్స్ కాస్ట్ 3,000. ఓకే, నెక్స్ట్ మీ వెహికల్, ఓన్ వెహికల్ ఉందా? బైక్ ఉంది, కార్ ఉంది. ఓకే, సో అవి ఈఎంఐ లో ఏం లేవు కదా? ఓకే, సో దాని కార్ మెయింటెనెన్స్ కి ఒక 2-3 months కి ఒకసారి ఇచ్చిన ఆన్ అన్ యావరేజ్ యాన్యువల్ ఇచ్చుకున్నా 25,000. ఓకే, సో ఒక 2,000. ఓకే, డీసెంట్. నెక్స్ట్ పాప ఉంది. ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్, మంత్లీ వన్స్ మూవీకి వెళ్ళినా, ఈట్ అవుట్ కానీ ఎంటర్టైన్మెంట్ కి ఎంత అవుతుందండి? 1,000-1,500 లోపే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంట్లో మీ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇంకా మీ ఓటీటీ రీఛార్జెస్, మొబైల్ రీఛార్జెస్, ఇవన్నీ కలిపి ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఎంత అవుతుంది? 5,000. ఓకే, సో నెక్స్ట్ మీ వెహికల్స్ ఉన్నాయి కదా, సో కారు, బైక్, ఈ రెండిట్లకి కలిపి ఫ్యూయల్. మీరు ప్రెసెంట్ ఆఫీస్ కి హైబ్రిడా లేదంటే రిమోట్ వర్క్ చేస్తున్నారా? వర్క్ స్టార్టింగ్ ఫ్రమ్ లాక్డౌన్ రిమోట్ వర్క్ చేస్తాను. ఓకే, ఫ్యూయల్ యూటిలైజ్ అంత లేదు. లాస్ట్ ఇయర్ వరకు ఉండేది, కొంచెం కార్ లోనే ఊరు వెళ్ళి రావడం, సో అది కొంచెం బానే అయ్యేది. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి అయితే లేదు, నాట్ యూజింగ్ కార్ ఫర్ అట్లీస్ట్ మీరు లోకల్ కమ్యూట్ కి. ఓకే, అదొక 2,000 అట్లా పెట్రోల్ అవుతుంది. ఓకే, పర్ మంత్ వచ్చి. సో నెక్స్ట్ బిగ్ ఎక్స్పెన్స్, సో ఫ్యామిలీ రన్ అవడానికి ఫుడ్, సో గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అంతా ఒక 10,000. ఓకే, ఇంక్లూడింగ్ మిల్క్ కూడా? ఇంక్లూడింగ్ మిల్క్. ఓకే, మీరు చెప్పిన లెక్క మొత్తం కలిపి 23,000 వచ్చింది, కానీ మీ హౌస్ ఎక్స్పెన్సెస్ 50,000 అన్నారు. సో నాకు కనిపిస్తున్న స్పిల్లేజ్ అరౌండ్ 25,000-27,000 ఉంది. సో ఇది ఎక్కడ చూడాలి. ఓకే, ఫస్ట్ థింగ్, మీకు ఈ ఖర్చు 50,000 అవుతుంది ఖచ్చితంగా, అదైతే అవుతుంది, కానీ ఎక్కడ అవుతుందో తెలియదు మీకు.
సో ఇది డీటెయిల్ గా తెలియాలంటే ఒక 3 months పాటు మీరు ఖర్చు పెడుతున్న ఎవ్రీ రూపీని ఒక ఎక్సెల్ షీట్ లో గానీ ఒక బుక్ లో గానీ నోట్ చేసుకోండి. సో ఒక డే కంప్లీట్ అయిన తర్వాత సో నైట్ కి మీరు మీ వైఫ్ కూర్చుని సో ఇవాళ ఎంత ఖర్చు పెట్టాం, మీ బ్యాంక్ నుంచి వెళ్ళిన ఎవ్రీ రూపీ కౌంట్ ఉండాలి. సో దాన్ని క్లాసిఫై చేసుకోండి. సో కొన్ని హౌస్ ఎక్స్పెన్సెస్, ఇంకోటి లేదంటే కిడ్ ఎక్స్పెన్సెస్, అలాగే ఒక 4-5 కేటగిరీస్ పెట్టుకుని ఒక 3 months పాటు చేశారంటే మీ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ వెళ్తుందో డీటెయిల్ గా తెలుస్తుంది. అంటే అట్లీస్ట్ ముందు మీకు మీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే మీరు వెళ్తుంది 50,000 ఖర్చు పెడుతుంది, వ్యాలిడ్ రీజన్ తోనే అవుతుంది, ఎందుకంటే మీతో మాట్లాడిన దాన్ని బట్టి. సో అన్నెసరీ ఎక్స్ట్రా లగ్జరీ ఐటమ్స్ కి వెళ్ళరు, ఎక్కువ ఈట్ అవుట్ కూడా ఎక్కువ బయటకు వెళ్ళమన్నారు. సో ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ అది పాప కోసం వెళ్తామన్నారు. షాపింగ్ చేయరు, అన్నెసరీ ఎలక్ట్రానిక్స్ కొనాలని చెప్పారు, కానీ ఖర్చు అవుతుంది. మేబీ మీరు చెప్తున్న దాంట్లోనే ఏదైనా ఒక కేటగిరీలో ఎక్కువ అయ్యి ఉండొచ్చు. సో మీరు చెప్పినట్టు పాప బర్త్డే అయింది రీసెంట్ గా, సో దానికి 4-5,000 అయింది. సో దానికి ముందు ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. అంటే మీ కంట్రోల్లో ఉండి మీకు తెలిస్తే ఓకే ఖర్చు, కానీ కొన్ని ఏమన్నా అన్నెసరీగా ఇప్పుడు గ్రోసరీస్ 10,000 అవుతుంది అనుకోండి. సో ఫ్యామిలీ ఆఫ్ 3 కి గ్రోసరీస్ ఎక్కువ. మీరు డిమార్ట్ కి వెళ్తున్నారు అనుకో, సో మీరు ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళండి. సో మీరు ఓన్లీ లిస్ట్ తెచ్చుకుంటే 4,000 అవుతుంది. అది కాకుండా అక్కడ కనబడిన ప్రతిదీ తీస్తున్నాం అంటే అది 10,000 అవుతుంది. సో అది మీరు సపోజ్ గ్రోసరీస్ 12,000 అవుతుంది, మీకే అర్థం అవుతుంది ఓకే చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, సో ఏం కట్ డౌన్ చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ ని ఆపలేము, కాకపోతే అన్నెసరీగా కొన్ని చేస్తాము. సో వాటిని కట్ డౌన్ చేసుకునే స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్ హోమ్ లోన్. సో ఇంటి లోన్ ఎంత తీసుకున్నారు, ఎంత టెన్యూర్ తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఎంత? హోమ్ లోన్ వచ్చి 31,70,000 ఉంది. ఈఎంఐ వచ్చేసి 29,000 కడుతున్నాను. ఓకే 10 year 20 years పెట్టాము. ఓకే సో చిన్న అమౌంట్ అంటే కంపేర్ టు 50 lakhs వన్స్ ఇయర్ మనం చూసిన దానికంటే సో 30 lakhs కంట్రోల్డ్ అమౌంట్. 29,000 కొద్దిగా పెట్టుకుని ఉండాల్సింది. 20 years మనం రీసెంట్ గా ఒక వీడియోలో చూసాం. సో మీరు టెన్యూర్ ఎంత ఇంక్రీజ్ చేస్తే మీ ఇనిషియల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది టైమ్ లో ఇంట్రెస్ట్ అంత ఎక్కువ పే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఒక 50% ఆఫ్ ది టైం 60% ఆఫ్ ది టైం ఇంట్రెస్ట్ కి వెళ్తుంది, మీ ప్రిన్సిపల్ అసలు తీరుతుంది అనమాట. సో అది ఒకటి కంట్రోల్ చేద్దాం. సో నెక్స్ట్ మీ పాపకి 6 years ఏజ్ అన్నారు. సో స్కూల్ వెళ్తుంది కదా? ఓకే ఫస్ట్ క్లాస్. ఓకే సో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ ఎంత? 1,10,000 దాకా అవుతుంది. ఓకే అంటే పర్ మంత్ మీరు ఒక 10,000 అయినా తీసి పక్కన పెట్టుకుంటే మీకు ఇయర్లీకి సరిపోతుంది. అడ్వాన్స్ తీసుకురమ్మంటే కష్టం కాబట్టి. ఓకే సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఈఎంఐ, హోమ్ లోన్ అండ్ మీ హౌస్ ఎక్స్పెన్సెస్, పాప ఎడ్యుకేషన్ కలిపి 88,000 అయింది. ఓకే సో నెక్స్ట్ 42,000 బ్యాలెన్స్ మిగిలింది ఇంకా మీకు. సో ఈ 42,000 తో మీరు ఇంకేం చేస్తున్నారు? నెక్స్ట్ మిగిలింది ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా ఓకే ఏమేం చేస్తున్నారండి? ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ కడుతున్నాను ఒక 5. ఓకే ప్లస్ నాకు అమౌంట్ వచ్చి ఒక 19-20,000 అవుతుంది. ఓకే ఇంక్లూడింగ్ ఆల్ ది 5 మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి ఒకటి ఉంది. ఓకే ఎన్పిఎస్ స్టార్ట్ చేసి అండ్ స్టాప్ డెట్ ఆపేసారా? అంటే అప్లికేషన్ ఉంది ఒక, అది ఎన్పిఎస్ రూల్స్ లో 60 years కానీ మనం తీయలేము. అది తీసినా కూడా వాడు 100% ఇవ్వరు మనకి. అది ఓన్లీ 60%, 40%, 60% లంసం ఇస్తారు, చేతికి ఇస్తారు. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దానికన్నా బెటర్ ఆప్షన్ చూసుకుందామని ఆపేసాను. కాకపోతే మీరు 30% ట్యాక్స్ స్లాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు యూల్ రన్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఇంకేం ఉండదు, ఏటీసీ ఫిల్ చేసేస్తారు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫిల్ చేసేస్తారు, ఇంకేం ఉండదు. అప్పుడు మీరు ఎన్పిఎస్ కు ఆప్ చేస్తారు. సో ప్రెసెంట్ 30% స్లాబ్ లోకి వచ్చిందా మీది? లేదు ఇంకా. ఓకే సో 30% స్లాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీరే రీచ్ అవుట్ అవుతారు. సో ఎన్పిఎస్ 50,000 బయట నుంచి పెట్టచ్చు, కార్పొరేట్ నుంచి కట్ చేసేలా పెట్టచ్చు. ఓకే సో మీ బేసిక్ పే అరౌండ్ 80,000, 90,000 ఉందనుకోండి. సో ఎన్పిఎస్ బయట నుంచి 50,000 మీరు కంపెనీలోంచి మీ సాలరీ నుంచే కట్ చేసి వాడు కంట్రిబ్యూట్ చేస్తాడు. టూ వేస్ లో చేయొచ్చు. పిఎఫ్ ఎంప్లాయీ ఎలాగో సేమ్ అదే వేళ చేయొచ్చు. సో అరౌండ్ మీరు 2 lakhs పర్ మంత్ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే 30% స్లాబ్ వేసుకుంటే 66,000 మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఇది మీకు 30% కట్ అవుతున్నప్పుడు అప్పుడు చేస్తారు అనమాట. ఓకే సో ఎల్ఐసి అన్నారు. సో ఎల్ఐసి ఒక 30,000 పోతుంది, 32,000. అది కూడా కెరీర్ స్టార్టింగ్ లో అప్లికేషన్ అయింది. అది కూడా ఓకే సో నో కామెంట్స్ దాని మీద కాబట్టి ఇంక దాన్ని కదపలేము. ఓకే సరెండర్ చేయలేము. ఓకే సో పాపకి సుకన్య సమృద్ధి వేస్తున్నా. ఎస్ఎస్వై ఒకటి ఉంది. ఓకే ఎస్ఎస్వై కూడా ఇయర్లీ ఒక 50,000 దాకా ప్లాన్ చేశాను. బట్ మధ్యలో దాన్ని స్ప్లిట్ చేసి 25 ఎస్ఎస్వై వేసి 25 ని ఈఎల్ఎస్ఎస్ లో స్ప్లిట్ చేశాను. ఓకే అంటే అప్రాక్సిమేట్ గా సుకన్య సమృద్ధి 2,000 పర్ మంత్ వేస్తున్నారు. కాకపోతే మీరు ఆటోమేట్ చేయలేదు అని చెప్పారు, మాన్యువల్ గా వేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ లో తీయడం
ఆటోమేట్ చేయలేదు. ఓకే, చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ లో కూడా మీరు ఐపీపీబీ యాప్ ఉంటుంది, దాని నుంచి మీరు ఎవ్రీ మంత్ దానికి అకౌంట్ వెళ్తే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం 23,500 వచ్చింది. మీ మ్యూచువల్ ఫండ్స్, సుకన్య సమృద్ధి అండ్ ఎల్ఐసి కలిపి. సో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అన్న కానీ బట్ ఇట్స్ ఓకే. 23,500 రిమైనింగ్ 18,000 మిగులుతుంది మీకు. సో మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఇన్ కేస్ ఆఫ్ హెల్త్ ఎమర్జెన్సీ, జాబ్ ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ ఫండ్ అయితే లేదు. ఓకే. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పర్సనల్ గా లేదు, కార్పొరేట్ లో ఉంది. ఓకే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లాస్ట్ నుంచి ట్రై చేస్తున్నాను. ఫర్ సమ్ రీజన్ అది రావట్లేదు, ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఫెయిల్ అని చెప్తున్నారు. ఓకే. సో యూజువల్లీ ఓన్లీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ చేస్తారు ఇంటికి వచ్చి. సో ట్రెడ్మిల్ టెస్ట్ అడిషనల్ గా నేను అనుకోవటం, నేను కోవిడ్ పాజిటివ్ సెకండ్ వేవ్ లో వచ్చేసి డెడ్లీ సెకండ్ వేవ్, అప్పుడు మా ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ అయింది నాకు. మేము అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అండ్ ఆ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ లో వాళ్ళు ఏది పెడితే రాస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మనం హెల్దీగానే వెళ్ళినా గానీ చాలా పూర్ కండిషన్ లో వచ్చారు, అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళు ఫిల్ చేసేసి వాళ్ళ క్లెయిమ్ వాళ్ళు చేసుకున్నారు. బట్ అది మనకి నెగిటివ్ గా ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నేను వెళ్ళినప్పుడు ఆ హిస్టరీస్ వాళ్ళు చూసి అడిషనల్ టెస్ట్ పంపిస్తున్నారు, లైక్ థ్రెడ్మిల్ టెస్ట్ వన్ ఆఫ్ దట్, 2D ఎకో అలాగా, అండ్ స్కానింగ్. అండ్ థ్రెడ్మిల్ టెస్ట్ లో యాక్చువల్ గా రిపోర్ట్ వాళ్ళకే తెలియదు, ఫెయిల్ చేస్తున్నారు, ఫెయిల్ అంటున్నారు. మ్యాక్స్ లైఫ్ లో ఫస్ట్ అప్లై చేశాను లాస్ట్ ఇయర్, అది ఫెయిల్యూర్ వచ్చింది. ఇమీడియట్ గా నేను కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ చేశాను. హీ వాజ్ ఓకే. నీకు ఎవరు చెప్పారు అసలు ఇట్లా ఉంది అని? కంప్లీట్లీ పర్ఫెక్ట్, కంప్లీట్లీ ఆల్ రైట్ అని కంప్లీట్ రాసి సైన్ చేసి ఇచ్చారు. బట్ అది యూజ్ చేయరు వీళ్ళు. సో హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పిన చోటే మనం చేయించాలి తప్ప మన రిపోర్ట్స్ తీసుకెళ్ళి. దెన్ నెక్స్ట్ నేను హెచ్డిఎఫ్సి కి కాంటాక్ట్ చేశాను. హెచ్డిఎఫ్సి లో అక్కడ ఏమైంది తెలియదు, వాళ్ళు అడిషనల్ కాస్ట్ ఉంటుంది మీకు అడిషనల్ టెస్ట్ కి అని చెప్పి ఆ కాస్ట్ కోసం మేబీ అట్స్ అరౌండ్ 5,000 or something. ఆ 5,000 కాస్ట్ కోసం వాడు నన్ను మెడికల్ టెస్ట్ కి పంపించలేదు. పంపిస్తున్నా అంటే పంపించాడు. ఇట్ వాజ్ లైక్ 2 months. మీరు విల్లింగ్ గా పే చేస్తాను, నేను అది కూడా ఆప్షన్ ఇచ్చాను. ఆఫ్టర్ 2 months నేను స్ట్రగుల్ అయిన తర్వాత వాడికి చెప్పాను, నేను పే చేసుకుంటాను, పంపించు, షెడ్యూల్ చేసి జస్ట్ ఒక డయాగ్నోసిస్ సెంటర్ కి షెడ్యూల్ చేసి నాకు ఈవెంట్ పంపించు, నేను వెళ్ళి అక్కడ పే చేస్తాను ఇష్యూ అని చెప్పాను. స్టిల్ అది ఐ డోంట్ నో వాళ్ళ పాలసీస్ కి అది ఇబ్బంది ఏమో, వాళ్ళు ఇంకా అలా డిలే చేస్తున్నారు. నా బర్త్డే కూడా వచ్చేసింది, అప్పుడు 37th బర్త్డే కూడా అయిపోయింది. ఐ థాట్ ఓకే ఇట్స్ హై టైమ్ అని నేను క్యాన్సిల్ చేశాను. దానికి ఆ బ్లడ్ టెస్ట్ అవి ఇంటికి వచ్చి చేసినందుకు 2,000 నా దగ్గరే తీసుకున్నాడు. కట్ చేసి మిగతా అమౌంట్ రిఫండ్ చేశాడు. ఇది నేను ఎప్పుడు వినలేదు. నేను ఒక పాలసీ క్యాన్సిల్ చేశాను, నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ రిఫండ్ ఇచ్చారు వేరే ఇన్సూరెన్స్. అది నేను ఫైట్ చేశాను, ఐ మీన్ మెయిల్స్ పెట్టాను. ఇది యాక్చువల్ గా మీ వైపు నుంచి జరిగింది, మీరు పంపించట్లేదు. పంపించకపోగా రోజు కాల్ చేసి వస్తారా, డేట్ ఇస్తాము వస్తారా, డేట్ ఇస్తాం వస్తారా అని చెప్తున్నారు తప్ప అదొక సపరేట్ ఇరిటేషన్. ఓకే ఇవాళ వెళ్ళాలి, మనం వేరే పనులు ఉంటాయి, ఆఫీస్ వర్క్ ఉంటుంది, విల్ పాజ్ ఇట్ అండ్ విల్ బి రెడీ ఫర్ దట్. కానీ వాడు పంపించాడు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అవుతుంది, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. బట్ నేను క్యాన్సిల్ చేసిన తర్వాత వాడు చేసింది అదే 2,000 కట్ చేసి పంపించాడు అమౌంట్. ఏంటి అని అడిగితే మీకు బ్లడ్ టెస్ట్ ఇంటికి వచ్చి చేశారు కదా, సో దానికి అమౌంట్ తీసుకున్నాను. దెన్ నేను మెయిల్స్ పెట్టి వదిలేసాను ఇంకా. అండ్ దెన్ ఈ ఇయర్ లో మళ్ళీ నేను టాటా ఏఐకి అప్రోచ్ అయ్యాను పాలసీ బజార్ త్రూ. ఈసారి కొంచెం మంచిగా ఏం చేసామంటే మంత్లీ పెట్టుకున్నాం పేమెంట్. 15 years టర్మ్ ఇన్సూరెన్స్, 15 years లో పే టర్మ్ పెట్టి 70 years కి 2 crores అన్నట్లు పెట్టాం. కాకపోతే అక్కడ సేమ్ థింగ్, మళ్ళీ వాడు థ్రెడ్మిల్ టెస్ట్ కి పంపించాడు. అన్ని టెస్ట్లు అయిన తర్వాత వాడు కూడా థ్రెడ్మిల్ టెస్ట్ ఫెయిల్ అన్నాడు. సో ఫెయిల్ అంటే దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఆ ఎస్టీ వేరియేషన్ అనేది ఉంటుంది. మీ హార్ట్ రేట్ అనేది ఎంత వేరియేషన్ అవుతుంది, ఎక్కడన్నా స్పైక్ అయ్యి ఒకసారి డౌన్ అవుతుంది. ఐ డోంట్ నో అది ఎట్లా మెడికల్ టర్మినాలజీలో. కానీ కార్డియాలజిస్ట్ మీకు ఏం ప్రాబ్లం లేదా? నేను వెళ్ళాను, నెక్స్ట్ కిమ్స్ కి వెళ్ళాను మళ్ళీ సెకండ్ టైం. ఈసారి కొంచెం అది ఊర్లో లాస్ట్ టైం చేయించింది కార్డియాలజిస్ట్. ఇది కొంచెం హైదరాబాద్ లో కదా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఏమైనా ఉందేమో నిజంగానే నాకు తెలియకుండా కోవిడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఆస్ట్రాజెనికా లాంటి కంపెనీస్ కూడా వాళ్ళు కోవిషీల్డ్ వాడితే మా వ్యాక్సిన్ వాడినందుకు మీకు క్లాట్స్ వస్తాయని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే వెరీ రేర్ సినారియో, చెప్పలేము కదా, మేబీ వన్ ఆఫ్. అందుకని నేను కిమ్స్ కి వెళ్ళాను. ఆర్కే జైన్ అని ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ డాక్టర్స్. ఆయన దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు వచ్చి ఉంటారు ఆయన, కంప్లీట్లీ ఆల్ రైట్, 2D ఎకో అని చేశారు, థ్రెడ్మిల్ టెస్ట్ అని చేశారు. ఇప్పుడు ఫాల్స్ పాజిటివ్ అని వస్తుంది థ్రెడ్మిల్ టెస్ట్ లో. కానీ సెకండ్ టైం రిపీట్ అయింది కదా. సెకండ్ టైం
అవుట్ ఆఫ్ టూ టైమ్స్ క్యాన్సిల్ అన్నారు. ఒకసారి ఊర్లో చేపించింది, ఆయన నథింగ్ అన్నారు. సో అవుట్ ఆఫ్ 3 times 2 times నాకు నెగిటివ్ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారు. చూద్దామండి, చూడాలి, ఈసారి ట్రై చేద్దాం మళ్ళీ. సో నాకైతే ఇష్యూస్ ఏం లేదు. I go for badminton, I play for 2-3 games non-stop. నేను stairs 10 floors ఎక్కుతా దిగుతాను at least once in a day, just to be in యాక్టివ్, health check అంతే. నాకేం ఇష్యూ అనిపించదు. ట్రై చేద్దాం, ఈసారి పని అవుద్దేమో చూద్దాం, నేను గైడ్ చేస్తాను. సో నాకు తెలిసిన ఇన్సూరెన్స్ అడ్వైజర్, నేను ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ కి నా నాలెడ్జ్ మొత్తం సో డిటో ఇన్సూరెన్స్ లో ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాడు అనమాట. సో నేను ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అతను రీచ్ అవుట్ అయ్యాను. సో త్రూ అతని ద్వారా నేను ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ అవుతూ ఉంటాను. ఓకే, సో ఒకసారి రీచ్ అవుట్ అయ్యి మనం సో పాత రిపోర్ట్స్ కూడా పంపించి సో ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. సో ప్రెసెంట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్ లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. సో నెక్స్ట్ మీ యాక్షన్ ఐటమ్స్ మినిమం ఎమర్జెన్సీ ఫండ్ 2 to 3 lakh బిల్ చేసుకోండి. సో మీ ఈఎంఐస్ అండ్ మీ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ సో మినిమం ఒక 50,000 వేసుకున్నా సరే దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక 4 months శాలరీ అయినా మీరు చేతిలో ఉంచుకుంటే, తెలియదు మనకి మార్కెట్ ఎలా ఉంటుందో, రెసిషన్స్, బబుల్స్. సో మినిమం 2 lakh వరకు పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 1 year 1.5 year లో ఇది బిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అది నేను హెల్ప్ చేస్తాను. ఎక్స్టర్నల్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్ లో ఉన్నప్పుడే మనం ఈ పాలసీస్ అన్ని తీసుకోవాలి. సో కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 3 years అని చెప్పి 2 years అని చెప్పి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటే వాటికి ఇవ్వరు. సో దాని గురించి 2 to 3 years మనం హెల్తీగా ఉన్నప్పుడే తీసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మన గోల్స్ లోకి వద్దాం. మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? సో దీనికి ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? అవన్నీ ప్లాన్ చేయాలి. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ గోల్స్ అయితే ఫ్యామిలీ ట్రిప్ ఒకటి ఉంది, లోకల్ ఇండియాలోని. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వచ్చి కిడ్ కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి. ఓకే, ప్లస్ గర్ల్ చేయాలి కాబట్టి మన మ్యారేజ్ ప్లాన్ కూడా ఉంది. ప్లస్ హోమ్ లోన్ ఒకటి టెన్యూర్ తగ్గించి తొందరగా క్లియర్ చేద్దాం ఒక ప్లాన్ ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ లో ఇఫ్ యూ కమ్ బ్యాక్ అది బైక్ పర్చేజ్ ఒకటి, ఫారెన్ ట్రిప్. లాంగ్ టర్మ్ గోల్స్ లో ఫారెన్ ట్రిప్ ఒకటి. ఓకే, సో మీ లోకల్ ట్రిప్ మీ ఫ్యామిలీతో ఇండియాలోనే ఎక్కడన్నా ఒక ప్లేస్ కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్ గా మీరు ఎంత బడ్జెట్ లో ప్లాన్ చేద్దాం అనుకున్నారు? ఒక 60,000. 60,000. సో మీరు నెక్స్ట్ 1 year లో ఈ ట్రిప్ ని ప్లాన్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ 5,000 ఒక రికరింగ్ డిపాజిట్ వేయండి, షార్ట్ టర్మ్ గోల్ కాబట్టి. వేస్తే మీకు 60,000 బిల్డ్ అవుతుంది. సో ఆ అమౌంట్ తో మీరు ఆ ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ అన్నారు, సో అది ఎన్ని ఇయర్స్ కి ప్లాన్ చేస్తున్నారు? ఇట్స్ లాంగ్ టర్మ్ గోల్, మేబీ ఒక within 10 years, like 5+ తర్వాత 5 to 10 years మధ్యలో. ఓకే, సో మీరు 5 years అనుకుంటే మీకు టైం ఉంది. కాబట్టి ఇది కూడా మీరు లిక్విడ్ ఫండ్ లో ట్రై చేయండి. సో ఎఫ్డి కాకుండా సో లిక్విడ్ ఫండ్స్ కానీ లేదంటే బ్యాలెన్స్డ్ ఫండ్, సో మీకు డెప్ట్ ప్లస్ ఈక్విటీ రెండు ఉండేలాగా చూసుకుని దాంట్లో ప్లాన్ చేయండి. కాకపోతే మెజారిటీ పోర్షన్ డెప్ట్ లో ఉండేలాగా చూసుకోండి, లేదా రెండిట్లో డివైడ్ చేసి. కానీ ఎంత బడ్జెట్ లో వెళ్దాం అనుకుంటున్నారు? ఒక 2.5 lakhs అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో దీనికి కూడా మీరు ఒక 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే వితిన్ 2 to 3 years లో మీరు అనుకున్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసేస్తారు. ఓకే, అది అలా పార్క్ అయి ఉంటుంది. అప్పుడు మీరు అదే అమౌంట్ ని వేరే పర్పస్ కి రీయూజ్ చేసుకోవచ్చు, వేరే ఇన్వెస్ట్మెంట్స్ కి. సో నెక్స్ట్ వెరీ బిగ్ టాస్క్ కిడ్స్ ఎడ్యుకేషన్. సో మీ పాపకి 6 years అంటే మీరు గ్రాడ్యుయేషన్ ప్లాన్ చేస్తున్నారు అంటే 12 years ఉంది ఇంకా. సో మీ ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఎంత? మనం ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేసుకుని, ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం ఫ్రీ గవర్నమెంట్ స్కూల్లోనే చదవచ్చు, టాప్ పెయిడ్ కార్పొరేట్ మన డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా చదవచ్చు. సో మీ ఐడియాలజీని బట్టి మీరు అప్రాక్సిమేట్ గా ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేసుకుని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది నా బడ్జెట్ అని చెప్పి అనుకుని? సో ఒక 50 lakhs. సో మీకు 12 years లో 50 lakhs కార్పస్ బిల్డ్ అవ్వాలి అంటే మనం మినిమం 12% రిటర్న్ అనుకుందాం. సో అంతకుమించి ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే మరి ఇవాళ నుంచి నెక్స్ట్ 12 years లో మీకు 50 lakhs కార్పస్ బిల్డ్ అవుతుంది. 15K per month. 15K per month ఎస్ఐపి. ఓన్లీ ఫర్ కిడ్స్ ఎడ్యుకేషన్. సో ఈ గోల్ మీరు ఎలా టార్గెట్ చేస్తారంటే, సో రిమైనింగ్ అన్ని థింగ్స్ ఒకవైపు, కిడ్స్ ఎడ్యుకేషన్ మీకు గోల్ క్లియర్ ఐడియా ఉంది. సో దీన్ని మీ వైఫ్ అకౌంట్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి, జీరోదా అకౌంట్, ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఆటోమేట్ చేసి దాంట్లో పెట్టండి. మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు అంటే సో మీ పాప ఎడ్యుకేషన్ అమౌంట్ తగ్గుతుంది అనే ఒక ఐడియా వస్తుంది. సో ఆ అమౌంట్ మీరు 80% టచ్ చేయరు. అందుకే గోల్ డ్రివెన్ అప్రోచ్ ఉండాలన్నమాట. సో మనం ఓన్లీ బ్లాంక్ గా ఒక 30,000 ఎస్ఐపి పెడుతున్నారు. ఏదైనా అవసరం వస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫింగర్ టిప్స్ లో ఉండేది ఎస్ఐపి ఆఫ్ చేస్తాం ఫస్ట్. ఇంకా పెద్ద అవసరం వచ్చిందంటే విత్డ్రా చేస్తాం. అదే ఈ ఫండ్ నేను పాప ఎడ్యుకేషన్ కి యూజ్ చేస్తున్నాను, ఇది నేను టచ్ చేస్తే పాప ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అవుతుంది, అప్పుడు మనం 80% లో టచ్ చేయం. సో నెక్స్ట్ మ్యారేజ్ అన్నారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇంకొక 19 years కి మ్యారేజ్ ప్లాన్ ఉంది. సో దీనికి ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు? మ్యారేజ్ బడ్జెట్ అనేది ఎంత తక్కువలో అయితే అంత
బెనిఫిట్ అనేది నా ఐడియా. అంటే మనం ఎన్నాళ్ళు కష్టపడి సంపాదించేదంతా వాళ్ళ ఫ్యూచర్ కి యూజ్ అవ్వాలని చేస్తాం. మ్యారేజ్ లో కూడా అదే స్టెప్ తీసుకోవాలనేది, మనం అదే వాళ్ళకి చెప్పాలనేది కూడా నా ఐడియా. సో ఎంత మినిమం లైక్ రంగరంగ వైభవం ఏదో ఆకాశ పందిర్లు ఇలాంటి ఆ రేంజ్ లో కాకుండా జస్ట్ ఎంత మినిమం అయితే అంత మినిమం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నా కిడ్ని కూడా అట్లాగే పెంచుతాను. షీ విల్ బి హ్యాపీ టు డూ దట్. అంతే, అది యాక్చువల్లీ ట్రూ. ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ ఒక 12 years బిల్డ్ చేసిన కార్పస్ ని ఒక 3 days 4 days ఈవెంట్ కోసం అది మన గోల్డ్ కొంటారంటే అది ఒక లెక్క. ఓన్లీ ఫంక్షన్ హాల్స్, ఫుడ్, డెకరేషన్. ఫంక్షన్ హాల్స్ అండ్ డెకరేషన్స్ మెయిన్ ఎక్స్పెన్స్, తర్వాత ఫుడ్. సో అది మనం ఎంత తక్కువైతే అంత ఇంటి దగ్గర లేకపోతే ఏదైనా మంచి టెంపుల్ లోనో ఎట్లా అయినా సరే ఆ మనీ వేస్ట్ అవ్వకూడదు, ఆ కార్పస్ వేస్ట్ అవ్వకూడదు. అది వాళ్ళ ఫ్యూచర్ కి హెల్ప్ అయ్యేలాగా అప్పుడు ఒక FD వాళ్ళ పేరు మీద తీసి పెట్టి వాళ్ళు పంపించడం అలాంటివి చేస్తే వాళ్ళకి ఆ మనీ వాల్యూ తెలుస్తుంది, వాళ్ళు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. యాక్చువల్లీ థియరిటికల్ గా చాలా కరెక్ట్. కాకపోతే మీ వైఫ్ కి మీకు ఐడియాలజీ మ్యాచ్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే ఇట్స్ గుడ్ డెసిషన్. ఎందుకంటే మీరు పిల్లలకి సేమ్ అదే అమౌంట్ పాస్ ఆన్ చేస్తున్నారు. సో వెల్త్ క్రియేషన్ లో మీరు ఇలాంటి మైనర్ డీటెయిల్స్ తగ్గించుకుంటున్నారు అనమాట. గుడ్ యాక్చువల్లీ. కాకపోతే ఇట్స్ ఏ పర్సన్ టు పర్సన్ డెసిషన్. ఇప్పుడు నుంచి అప్పటికి ఒక ఇన్ఫ్లేషన్ చేంజెస్ లో చూసుకున్నా నాకు తెలిసి మాక్సిమం ఒక 50 lakhs లోపలే ఉండేలాగా చూడాలి. సో సేమ్ 50 lakhs అంటే మీరు ఇంకో 15,000 SIP స్టార్ట్ చేశారు అంటే మీ అకౌంట్ లో, ఆర్ మీ మైనర్ అకౌంట్ క్రియేట్ చేసి మీ పాపకి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అది నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. అది 12% ROI వేసుకుంటే సేమ్ 15,000 SIP స్టార్ట్ చేస్తే ఆ గోల్ మీట్ అవుతారు. నెక్స్ట్ మీ రిటైర్మెంట్. సో సాఫ్ట్వేర్ లో ఉన్నారు, ఇంకా ఎన్ని ఇయర్స్ వర్క్ చేయగలరు? మాక్సిమం ఒక 15-20 years. ఓకే, సో మీ రిటైర్మెంట్ కార్పస్ ఎంత వస్తే నేను మానేయగలను అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు 1 CR తో ఇప్పుడున్న రోజుల్లో అయితే మానేయగలం, కానీ నెక్స్ట్ 20 years తర్వాత 1 CR అంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది. ఒక 4 to 5 CR ఉంటే గానీ మనం కూల్ గా ఉండలేం ఆ టైంకి. సో 5 CR అనుకుంటే మీరు నార్మల్ SIP చేస్తే 5 CR రీచ్ అవ్వలేరు, ఈవెన్ 3 CR కూడా రీచ్ అవ్వలేరు నార్మల్ SIP. విత్ ఇన్ 15 or 20 years. సో స్టెప్ అప్ SIP పెట్టి ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ ఇయర్ అమౌంట్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మీరు అనుకున్న 5 CR కి 25,000 ఇనిషియల్ SIP స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే మీ 5 CR గోల్ ఫిల్ అవుతుంది. కాకపోతే ఈ స్టెప్ అప్ SIP అనేది వెరీ ట్రిక్కీ. ఇప్పుడు సేమ్ కాంపౌండింగ్ ఎలాగో ఇప్పుడు 25,000 నెక్స్ట్ ఇయర్ కి ఎంత అవుతుంది? 10% 2,500 యాడ్ అవుతుంది, 27,500. ఆ నెక్స్ట్ ఇయర్ 2,750 యాడ్ అవుతుంది. అలా మీరు 20 years 15 years దగ్గరికి వెళ్ళేసరికి మీరు పర్ మంత్ SIP నే ఒక 1.5 lakh ఉంటుంది. సో అప్పుడు మీరు పిల్లల ఎడ్యుకేషన్ మేనేజ్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేస్తూ అంత పెద్ద అమౌంట్ వేయగలరా? ప్రాక్టికల్ గా ఇది అవ్వదు. యాక్చువల్ 10% స్టెప్ అప్. సో ఎంత కుదిరితే అంత ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు రిటైర్మెంట్, ఇప్పుడు మన పేరెంట్స్ ఏం చేశారు, వాళ్ళకి ఇంత గోల్ ఇంత అమౌంట్ రావాలని లేదు. సో వాళ్ళు ఎంత అమౌంట్ బిల్ చేసుకుంటే అంత అమౌంట్ అయినా సరిపెట్టుకున్నారు. సో మీరు 5 CR, సో 5 CR కి 60 వరకు వర్క్ చేయాలి. మీరు బ్యాక్ పెయిన్ తో ఉన్నారు, వర్క్ చేయలేకపోతున్నారు, ఒక 3 CR బిల్ అయింది. అప్పుడు ఏం చేస్తారు, మీ మీద డిపెండెన్సీస్ అన్ని అయిపోయినాయి. మీ పాపకి పెళ్లి చేశారు, సో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉన్నారు, హోమ్ లోన్ తీరిపోయింది. సో ఆ 3 CR లోనే మీరు అడ్జస్ట్ అవుతారు. సో మీ లైఫ్ స్టైల్ మీ కార్పస్ బట్టి ఉంటుంది. సో 5 CR అవ్వాలంటే 70 years వరకు ఉండాలి. 70 years వరకు వర్క్ చేస్తే ప్రజెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ రిటైర్మెంట్ ఏజ్ అంతా 60-62 అలా ఉంది. ఆ 62 ఎలాగా 100 years మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనుకుని 60% ఆఫ్ ది టైం వర్క్ చేసి 40% రిలాక్స్ అవ్వండి అన్నారు. సో ప్రెసెంట్ లైఫ్ స్టైల్ 100 లేదు. సో 70 years అయింది. 70 years లో మీరు 60% ఆఫ్ ది స్పాన్ వర్క్ చేస్తున్నారు అంటే అరౌండ్ 50 కన్నా రిటైర్ అయితే రిమైనింగ్ 20 years 30 years కొద్దిగా ప్రశాంతంగా స్పెండ్ చేస్తారు అనమాట. సో దీనికి 25,000 SIP. సో మీ షార్ట్ టర్మ్ గోల్స్ ని పక్కకు తీసినా సరే రిమైనింగ్ అమౌంట్ మీ కిడ్స్ ఎడ్యుకేషన్, కిడ్స్ మ్యారేజ్, రిటైర్మెంట్ మోడల్ని కన్సిడర్ చేసుకుంటే 55,000 SIP వెళ్ళాలి. సో ప్రెసెంట్ 19,000 to 20,000 SIP వెళ్తుంది. అండ్ కిడ్స్ మ్యారేజ్ లో మనం సుకన్య సమృద్ధిని ఇంక్లూడ్ చేయలేదు. సో సుకన్య సమృద్ధి మీరు కంప్లీట్ 1.5 lakh వేస్తే 60 lakhs వెల్త్ క్రియేట్ అవుతుంది. సో అది దానికి సరిపోతుంది. మేబీ ఈ అమౌంట్ ని మీరు SIP నుంచి వచ్చిన మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీరు మీ రిటైర్మెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. సో సుకన్య సమృద్ధి ఇంక్రీజ్ చేయాలి. మీరు ప్రెసెంట్ మంత్లీ 2,000 అప్రాక్సిమేట్ గా వేస్తున్నా అన్నారు. సో 1.5 lakh వేయడానికి టార్గెట్ చేయండి. మీ బ్యాలెన్స్ 18,500 మిగిలింది. మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ హోమ్ లోను, ఎడ్యుకేషన్, హౌస్ ఎక్స్పెన్సెస్ అన్ని తీస్తాయి. సో ఈ 18,000 ని ఒక 5,000 to
8,000 మీ చేతిలో ఉంచుకుని ఏదో ఒక ఖర్చుల కోసం, ఇది మీ ఖర్చులు ఆల్రెడీ ఇంక్లూడ్ చేసాం. సో రిమైనింగ్ 10,000 తో ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్ చేయండి, ఒక 50,000 to 1 lakh బిల్ చేయండి. దాంతో పాటు ప్యారల్ గా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సెట్ చేయండి. సో మీ కార్పొరేట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్. ఆల్రెడీ మీరు ట్రై చేస్తున్నారు 2 years నుంచి, బట్ ట్రై చేద్దాం. ఓకే, అండ్ మీ ఎస్ఐపి అమౌంట్ డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ చేయాలి. ప్రెసెంట్ ఉన్న 19,000 తో మీ అన్ని గోల్స్ రీచ్ అవ్వవు. సో ఇంక్రీజ్ చేయాలి. సో మన శాలరీ ఫిక్స్డ్ ఉంది, మన గోల్స్ చూస్తే పెద్దగా ఉన్నాయి, ఖర్చులు ఎక్కడ తగ్గించాలో చూడండి. సో అవసరానికి మానద్దు, అనవసరంగా ఖర్చు పెట్టద్దు. అనుకునే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో చూసి, ఇప్పుడు మనం ఫ్యూచర్ కి ప్లాన్ చేస్తామంటే ప్రెసెంట్ లైఫ్ ని మరి బాగా ఫ్యూగల్ గా బతకలేము. సో ఎంతవరకు అయితే మీకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందో అంతవరకు మేనేజ్ చేసి మీరు ఏది తగ్గించుకోగలరో తగ్గించండి. సెకండ్ ఆప్షన్ శాలరీ ఇంక్రీజ్ చేయడం. అయితే ఎక్స్పెన్సెస్ తగ్గించాలి లేదా శాలరీ పెంచాలి. కాకపోతే మీ 10-12 years ఎక్స్పీరియన్స్ కి 1.3 lakh మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం తక్కువ. సో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యుయేషన్ బట్టి కొద్దిగా ఒక 6 months తర్వాత, సో ఎప్పుడైతే మీరు జాబ్ స్విచ్ అవ్వడం సేఫ్ అనుకుంటారో స్విచ్ అయ్యి ఆ అమౌంట్ మీరు డ్రాస్టిక్ గా ఎస్ఐపి లో ఇంక్రీజ్ చేసి మీ గోల్స్ ని మీట్ అవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం డ్రైవ్ చేసేది ప్రతిదీ మన రిటైర్మెంట్, మన పిల్లల ఎడ్యుకేషన్, మన వెల్ బీయింగ్ కోసం చూస్తాం. సో ఆ ప్రాసెస్ లో మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ఈ గోల్స్ ని మీట్ అవడానికి ట్రై చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్? మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఓవర్లాప్ ఎలా ఉంది చెక్ చేయాలి. ఓకే, అంటే నేను 5 మ్యూచువల్ ఫండ్స్ నాకు వచ్చిన నాలెడ్జ్ బట్టి తీసుకున్నాను, బట్ వాటిలో ఓవర్లాప్ ఉందేమో అని ఒక డౌట్ ఉంది. ఓకే, సో ఏం చేస్తారంటే, సో ఫండ్స్ మొత్తం లిస్ట్ తీసుకుని దీన్ని మీరు ఆన్లైన్ లో జస్ట్ గూగుల్ కి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో వెబ్సైట్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫండ్ నేమ్, సెకండ్ ఫండ్ నేమ్ రెండింటిని ఎంటర్ చేసి చూడండి. సో ఓవర్లాప్ మోర్ దాన్ 50% ఉంది అంటే మీరు సేమ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2 funds లోను. 2 అక్కర్లేదు, దాని బదులు ఒక ఫండ్ మెయింటైన్ చేస్తే చాలు. సో మీ ఓవర్లాప్ లెస్ దాన్ 20%, లెస్ దాన్ 30% ఉందంటే ఓకే, 2 మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇచ్చిన లిస్ట్ ని బట్టి చూస్తే, సో మీరు ఒక ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నారు, అండ్ స్మాల్ క్యాప్ దాంట్లో ఒకటి పెడుతున్నారు, అండ్ డిజిటల్ ఇండియా ఫండ్ ఒక ఐటీ ఇండెక్స్ ఫండ్ లో పెడుతున్నారు, ఒక ఫ్లెక్సీ క్యాప్ లో పెడుతున్నారు. సో మీరు మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఇంక్లూడ్ చేసుకోండి. ఆల్సో నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, ఒక మిడ్ క్యాప్ బదులు 2 మిడ్ క్యాప్ పెట్టుకోండి, 2 స్మాల్ క్యాప్ పెట్టుకోండి. సో రెండింటి మధ్య ఓవర్లాప్ లెస్ దాన్ 10%, లెస్ దాన్ 15-20% ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి హై రిస్క్ ఫండ్స్, స్మాల్ క్యాప్ కంపెనీస్. సో మీకున్న ఆల్ 3,000 కంపెనీస్ లో ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఒక 200 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. సపోజ్ ఈ 200 కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే, సో మీరు హై రిస్క్ హై రివార్డ్ అనుకున్నది తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో దాని గురించి మీరు 2 different స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకున్నారు అనుకో, సో ఈ 200 కంపెనీస్ పర్ఫామ్ చేయకపోయినా ఈ 200 కంపెనీస్ పర్ఫామ్ చేస్తే మీకు రెండిట్ల మీద యావరేజ్ అవుతుంది. ఒకటి 5% పర్ఫామ్ చేసి ఇంకోటి 22% పర్ఫామ్ చేస్తే యావరేజ్ 15కి వస్తుంది. మీరు ఒకటే స్మాల్ క్యాప్ మీద ఒకటే ఇన్వెస్ట్ చేస్తే అది సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే లాంగ్ టర్మ్ లో మీ హై రిస్క్ హై రివార్డ్ వర్క్ అవ్వదు. అందుకు 2 స్మాల్ క్యాప్ 2 మిడ్ క్యాప్ పెట్టుకోండి. ఓవర్లాప్ అనేది తక్కువ ఉండాలి, ఎందుకంటే సేమ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల యూజ్ లేదు. ఓవర్లాప్ బిలో 20% ఉంటే, అంటే ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. మీరు మార్కెట్ అంత బ్రాడ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇంకోటి మీ దాంట్లో ఇండెక్స్ ఫండ్ లేదు. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఉంది, ట్యాక్స్ సేవర్ ఫండ్. దానికి మీరు ఇండెక్స్ ఫండ్ కి ఓవర్లాప్ చూస్తే మినిమం 50% ఉంటుంది. సో మీ ఏటీసీ ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది అని చెప్పారు నాకు. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఈస్ గుడ్, మీరు ఆ అమౌంట్ ని టచ్ చేయడానికి ఉండదు. సో లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది కాబట్టి. కాకపోతే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో కూడా పార్టిసిపేట్ చేయండి. అయితే మీరు ఈఎల్ఎస్ఎస్ అమౌంట్ తగ్గించి, ఇండెక్స్ ఫండ్ ఏంటంటే సేఫెస్ట్. సో ఈ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ కూడా సేఫెస్టే. కాకపోతే మీరు లార్జ్ క్యాప్ లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది మీరు ఇండెక్స్ ఫండ్ లో పెడితే. ఓకే, సో ఫ్లెక్సీ క్యాప్ అలాగే ఉంటుంది. ఇంకోటి థీమ్ బేస్డ్ కంపెనీస్ ని ఎక్కువ ప్రపోర్షన్ పెట్టద్దు, లైక్ ఐటీ ఇండెక్స్ ఫండ్ కానీ ఏదన్నా ఒక థీమ్ మీద మీరు ఓకే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న మీరు బులిష్ గా ఉన్నారు అంటే తక్కువ ఎలకేషన్ ఇవ్వండి. ఓకే, అండ్ ఆల్సో ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్, మీరు యుఎస్ మార్కెట్స్ ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఒక నాస్డాక్ 100 ఫండ్ ఉంటుంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్ కింద ఒక ఐసిఐసిఐ ఉంటుంది, ఐ థింక్ మోతిలాల్ కూడా ఉంటుంది అనుకుంటా. సో ఏదన్నా ఒక నాస్డాక్ ఫండ్ అని తీసుకోండి. తీసుకున్న దాంట్లో కూడా కొంత ప్రపోర్షన్, మొత్తం ఎక్కువ అమౌంట్ కాకుండా ఒక 5-10% ఆఫ్ మీ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ నాస్డాక్ ఫండ్ లో పెట్టండి. అప్పుడు మీ యుఎస్ తో పాటు ఇండియాతో పాటు యుఎస్ ది కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఆల్సో మీ మ్యూచువల్ ఫండ్స్ ని మీ వైఫ్ అకౌంట్, మీ అకౌంట్, మీ పాప అకౌంట్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, గోల్డ్ డ్రివెన్ అప్రోచ్ కూడా అవుతుంది అనమాట. సో ఆ అమౌంట్ టచ్ చేయకుండా ఉంటారు. ఓకే, సో అది మన వేణుగోపాల్ గారి స్టోరీ.
సో ఈ అమౌంట్ నాకు వచ్చి ఇదే సిచ్యువేషన్ నాకు ఉంటే నేను ఇలా ప్లాన్ చేస్తాను అనమాట. సో మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. సో చూద్దాం, ఏమన్నా మంచి ఎక్సలెంట్ కామెంట్ ఉంటే నేను వేణుగోపాల్ గారికి కాల్ చేసి ఆ సజెషన్ చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చందు.